నివాసుడైనటువంటి శ్రీనివాసుడు, శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి దక్షిణ నాయకుడు స్వామి నిత్య వసంతమూర్తి. అటువంటి నిత్య వసంతమూర్తికి వసంతోత్సవం జరగడం. వలపుల సొలపుల వసంత వేళ ఇది, సెలవి నవ్వకువే చమరించి మేను అని అన్నమాచారుల వారు ఆ స్వామి వలపుల సొలపుల వసంతాలతో ప్రకాశిస్తూ ఉంటాడని ఒక సంకీర్తనలో వర్ణించాడు. ఆ వసంతములు అంటే స్వామికి పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు ఇటువంటి ద్రవ్యాలతో అభిషేకం జరగడం, ఆ తరువాత చందనము, పసుపు వంటి ద్రవ్యాలతో అభిషేకం జరగడం, ఆ మలయప్ప స్వామికి ఈ సుగంధబంధురమైనటువంటి ఈ అన్ని సంభారాలతో జరుగుతున్నటువంటి సేవ, ఈ స్నపన తిరువంజనము, ఈ అభిషేకము అన్నది ఇది వసంతాన్ని తలపింపజేస్తుంది. 6 ఋతువుల్లో వసంతము అన్నది ప్రధానమైనటువంటి ఋతువు. ఋతూనాం కుసుమాకరః, శ్రీకృష్ణ భగవానుడు ఋతువుల్లో వసంత ఋతువు నేను అన్నాడు. అంటూ ఈ వసంతోత్సవాన్ని స్వీకరించేవాడు కూడా ఆయనే. వసంతానికి ఆ వసంతమూర్తికి ఉన్నటువంటి అనుబంధం అది. అంటే కాలంలో సంవత్సరంలో 6 ఋతువులున్నా కానీ దేవదేవునికి మాత్రం నిత్యము వసంతమే, మిగిలిన ఋతువుల ప్రసక్తే లేదు. ఈ వసంతంలో పంచభూతాత్మక ప్రకృతి అంతా కూడా పులకించి సుగంధభరితములైనటువంటి పుష్పములతో ఎన్నో సంభారాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. అణువుణువు ఎక్కడ చూసినా గాని సౌందర్యం ప్రకాశిస్తూ ఉంటుంది ఈ వసంతంలో. అటువంటి వసంతానికి తానే ఆ వసంత వైభవాన్ని సంతరించే మూర్తిని, దేవదేవుణ్ణి అని నిరూపిస్తూ స్వామి వసంతోత్సవాన్ని స్వీకరిస్తారు. ఆ వసంతోత్సవంలో ఈ సేవలన్నీ కూడా దేవదేవునికి నిర్వహింపబడుతూ ఉంటాయి. ఈ వసంతోత్సవ శోభలతో అలంకరింపబడినటువంటి స్వామి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లతోనూ, చందనము, పసుపు వంటి సుగంధ ద్రవ్యాలతోనూ సమలంకృతమైనటువంటి పాదాబ్జ ఫాలాలంకార కచావళీ మకర దివ్యత్కుండలంచన్ముఖ, పాదాబ్జముల నుండి శీర్షము వరకు ఈ సమస్తాలంకార సంశోభితమైనటువంటి ఈ అంగాంగములన్నీ కూడా ఈ సుగంధ ద్రవ్యములతో దిగ్ధములై మనకు మనోజ్ఞంగా ప్రకాశిస్తాయి. తిరోహతి ఏతావానస్య మహిమా జ్యాయాదుశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వముదైత్ పురుషః పాదస్యేహా భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శనానశనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపురుషః జాతో అత్యరిచ్యత పశ్చాద్భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇధ్మః శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః సప్త సమిధః కృతాః దేవాయజ్ఞం తన్వానాః భద్రన్ పురుషం పశుం తయ్యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత ఋషయశ్చ తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః ఋతం వృషదాజ్యం పశోగుస్తాగుశ్చక్రే వాయవ్యానే ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః జస్సామాని జజ్ఞిరే ఛందాగుంసి జజ్ఞిరే తస్మాత్ తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకే చ భయాదతః గావో జజ్ఞిరే తస్మాత్ జాత అజావయః యత్పురుషం యదధుః వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహో రూపాదావుచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాయన్యః కృతః పురో తదస్య యత్వైష్యః
शूद्रो अजायत चन्द्रमा मनसो जातः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत आभ्या आसीदन्तरिक्षं कृष्णोऽद्यो समवर्तत अभ्यां भूमिर्दिशश्रोत्रात् लोकागो अकल्पयन् वेदाहमेदं पुरुषं महान्तम् आदित्यवर्णन्तमसस्तु पारे रूपाणि रूपाणि विजित्य धीरः मानि कृत्वाभिवदन यदास्ते धाता पुरस्ताद्यमुदा जहार चक्रः प्रविद्वान् प्रदिशश्च तस्रः तमेवं विद्वानमृत इह भवति अन्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् देहनाकं महिमानः सजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अभ्यस्सम्भूतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टा विदधद्रूपमेति पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णन्तमसः परस्तात् तमेवं विद्वानमृत इह भवति अन्यः पन्था विद्यते जनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनां पदमिच्छन्ति वेधसः यो देवेभ्य आतपति यो देवानां पुरोहितः पूर्वो देवेभ्यो जातः अमोरुजाय ब्राह्मये रुचं ब्राह्मं जनयन्तः देवा अग्रे तदब्रुवन् यद्वैवं ब्राह्मणो विद्यात् य देवा असन्वशे ईष्ट्यते लक्ष्मीश्च पत्न्यौ रात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् इष्टं मनीषाणा अमुं मनीषाणा सर्वं मनीषाणा ॐ सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वन्नारायणं देवमक्षरं परमं प्रभुं विश्वतः परमन्नित्यं विश्वन्नारायणं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगं शाश्वतगं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायण परं ब्रह्म तत्त्वन्नारायणः परः नारायण परो ज्योतिरात्मा नारायणः
परः यच्च किञ्चिज्जगद्यस्मिन् दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायण स्थितः अनन्तमव्ययं कविगुं समुद्रेऽन्तं विश्वशम्भुवः पद्मकोशप्रतीकाशगो हृदयं चाप्यथोमुखम् అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ దేవదేవుడు పత్రం పుష్పం ఫలం తోయం ఏది సమర్పించినా ఆ స్వామి ఆనందం అనుభవిస్తున్నాడు. అలా మనం సమర్పించే పత్రాలలో ఆ దేవదేవునికి ప్రీతిపాత్రమైనటువంటి పత్రము తులసీ దళము. శ్రీకృష్ణావతార సందర్భంలో ఎన్నో కనకరాశులు ధనకనక వస్తువులు కూడా దేవదేవుని యొక్క బరువును తోచలేకుండా పోయినప్పుడు రుక్మిణీదేవి సమర్పించినటువంటి ఒక తులసి దళంతో విరాన్మూర్తిమంతమైనటువంటి ఆ స్వామి యొక్క ఆ సర్వాంగీణమైన వైభవం అంతా కూడా తోచబడింది. మహదహంకార తన్మాత్ర సంయుక్తుడై చారు షోడశ కళా సహితుడగుచు పంచమహాభూత భాసితుండై శుద్ధ సత్తుడై సర్వాతిశాయియగుచు శరణోరు భుజముఖ శ్రవణాక్షి నాసా శిరములు నానా సహస్రములు వెలుగా అటువంటి విరాన్మూర్తి కూడా తులసీదళానికి తూగాడు. అటువంటి తులసీ దళములు అనంతములుగా అసంఖ్యాకములుగా మాలగా కూర్చబడి ఆ దేవదేవుని అలంకరించినప్పుడు ఆ స్వామి ఎంత ఆనందాన్ని పొందుతాడో కదా. అటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్న స్వామిని, నాయికలతో కూడి ఉన్నటువంటి స్వామిని చూస్తూ ఆ దేవదేవుడు మనకు కూడా ఆ ఆనందాన్ని ప్రసాదిస్తాడు. ఈ తులసీమాలలు సమర్పించడంతో పాటు సహస్రధారా పాత్ర, సహస్రరంధ్రపూర్వకమైనటువంటి ఆ పాత్ర నుంచి వర్షం కురిసినట్టుగా, వర్షములు చినికినట్లుగా, ఆ చినుకులు పడుతూ ఉన్నట్లుగా స్వామివారు తడుస్తూ ఉంటారు, అభిషేకాన్ని పొందుతూ ఉంటారు, పరిప్లుతం అవుతూ ఉంటారు. ఆ సహస్రధారలతో అభిషేకింపబడే ఆ స్వామిని ఆ స్నపన తిరువంజన సేవలో మనం చూస్తూ ఉన్నామంటే ఆ సహస్రధారలు, సహస్రం అంటే ఒక వెయ్యే కాదు, అనంతములు అనంతములు. ఆ స్వామి అనంతములైనటువంటి కృపా ప్రవాహధారలతో భక్తలోకాన్ని అభిషేకిస్తాడు అని ఇందులో ఉన్నటువంటి భావన. స్వామి అభిషేక సేవలో ఆ స్నపన తిరువంజనంలో సహస్రధారాపాత్ర సముద్భవమైనటువంటి వర్షశేచరల వంటి ధారలు మనం చూస్తూ ఉన్నామంటే దేవదేవుని యొక్క నేత్రారవిందముల నుండి ఆనంద మకరంద ధారలు, కృపా ప్రవాహ ధారలు ప్రవహించి ప్రవహించి భక్తలోకాన్ని తడిపేస్తూ ఉన్నాయి. భక్తులు ఆ ఆనందధారలో మునిగిపోతూ ఉన్నారు. అలా అనుగ్రహిస్తున్నాడని ఈ స్నపన తిరువంజనం యొక్క సహస్రధారాపాత్ర సేవనాలో ఉన్నటువంటి ఆనందము నేపథ్యము ఇది. అటువంటి వైభవాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం.